పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. క్రికెట్ గ్రౌండ్లో బాంబు పేలింది. ఈ పేలుడు దాటికి ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఆ ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్న కూడా ఇదే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మానవ బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో 6 టెర్రరిస్టులు 6 సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెబల్ గ్యాంగ్స్ సంఖ్య పెరగడం, పాకిస్తాన్లో ఇప్పుడు రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నట్లుగా తెలుస్తోంది. వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడో ఒక చోట బాంబు దాడులు, బాంబు పేలుళ్లు మనం చూస్తూనే ఉన్నాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం ముఖ్యంగా చాలా సెన్సిటివ్గా మారిపోయింది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక దాడి మనం చూస్తూనే ఉన్నాం. మొన్న జరిగినటువంటి దాడిలో 6 ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా అక్కడ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో రెబల్స్ సంఖ్య పెరుగుతోంది. రెబల్ గ్రూప్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి పాకిస్తాన్లో. ఓవైపు ఇప్పటికే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మనం చూస్తున్నాం. మరోవైపు అక్కడ సైనికులు సైతం టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా అనిశ్చితి కనిపిస్తోంది. ఆర్థికంగా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఇలాంటి తరుణంలో ప్రజలకు తిండి లేక నానా అవస్థలు పడుతుంటే మేము యుద్ధాలు చేస్తాం, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరించుకుంటూ నాయకులు కూర్చుంటే, సైనికాధికారులు కూర్చుంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఇలాగే తయారవుతుంది. ఇంటర్నల్గా యుద్ధాలు మొదలవుతాయి. అంతర్గత యుద్ధాలతో ఏదో ఒక రోజు పాకిస్తాన్ తల్లడిల్లే పరిస్థితి కనిపిస్తోంది.